బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ఫిబ్రవరి 2వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏపీలో పర్యటించనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సింగనమల నియోజకవర్గంలో బండ్లపల్లికి రానున్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రద్దుకు వ్యతిరేకంగా బండ్లపల్లిలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రాంతీయ నేతలు, స్థానిక ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ఫిబ్రవరి 2వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏపీలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, మొత్తానికి ఏపీలో అయితే మాత్రం కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు నిత్య. మరి ఏదైతే దాదాపుగా కూడా ఇప్పటికే కూడా రాష్ట్రంలో ఒక పక్క స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు పోటాపోటీగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా తిరిగి తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ లో బలం పుంజుకోవాలనేది భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇటు తెలంగాణలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా తన బలాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే అయితే మాత్రం ఏదైతే సింగనమల సంబంధించినటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అగ్రనేతలు కూడా సింగనమల రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి బండ్లపల్లికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ఖర్గే ఇలా దాదాపుగా కూడా ఈ యొక్క నియోజకవర్గంలో పర్యటించేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తి చేస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి రద్దుకు వ్యతిరేకంగా కూడా బండ్లపల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో స్వయంగా పాల్గొందామని చెప్పి కూడా భావిస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే అయితే మాత్రం ఫిబ్రవరి 2వ తేదీన అయితే మాత్రం ఏపీకి కాంగ్రెస్ అయితే మాత్రం రాబోతా ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు డీలా పడిపోయింది. కనీసం పార్టీకి డిపాజిట్ కూడా లేదు. కానీ ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత బలం చేకూర్చే విధంగా కూడా మొత్తాన్ని కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా కొంత ప్రతిష్టం చేస్తా ఉన్నప్పటికీ కూడా కాపాడుకునేందుకు ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నారా, లేదంటే రానున్న ఎలక్షన్ నాటికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని తిరిగి తెర మీదకి తేవాలని ప్రయత్నం చేస్తున్నారనేది కూడా సిగ్నల్ లో ఉంది. మరోవైపు ఇప్పటికే కూడా పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల ఉన్నటువంటి నేపథ్యంలో మరి వైఎస్ షర్మిల కూడా ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో కొంత బిజీగానే గడుపుతా ఉన్నారు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుత కూటమి పరిపాలనపై కూడా ఆమె తరచూ వివాదాటువంటి వ్యాఖ్యలు చేస్తూ తెర మీదకి కూడా వస్తానే ఉన్నారు. ప్రతి చోట కూడా అంటే ఏ కార్యక్రమం తలపెట్టినా పీపీపీ విధానం కానీ ఇలా ఏ విషయం మీద తలపెట్టినా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత షర్మిల మీడియాతో కూడా మాట్లాడుతూ కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా మరింతగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఏపీకి అయితే మాత్రం సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ ఇంకా పలువురు అగ్రనేతలు అయితే మాత్రం అయితే ఫిబ్రవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సింగనమల వచ్చి అక్కడ ఈ యొక్క మహాత్మా గాంధీ ఉపాధి హామీ రద్దుకు వ్యతిరేకంగా తెలుస్తా. థ్యాంక్ యూ పవన్.